తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుంది. సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాచికాల గంగమ్మ గుడి సమీపం నుంచి క్యూ లైన్లోకి భక్తుల్ని అనుమతిస్తున్నారు. దీంతో నారాయణగిరి షెడ్లు చేరుకోవడానికి భక్తులకు సుమారు 6 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో రేపు ఉదయం క్యూ లైన్లోకి రావాలని టీటీడీ సమాచార శాఖ ద్వారా మైకులో అనౌన్స్ చేస్తూ భక్తుల్ని కోరుతోంది. దీనిపై మరింత సమాచారం తిరుమల నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే 24 నుంచి 30 గంటలు పడుతుందని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 4 కిలోమీటర్ల పైన ఏదైతే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో, నారాయణగిరి షెడ్లు 6 నిండిపోవడంతో భక్తులు పూర్తి స్థాయిలో 4 కిలోమీటర్ల మేర ఏదైతే శిలాతోరణం వరకు క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. భక్తులు ప్రస్తుతానికి సర్వదర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే బాట గంగమ్మ గుడి దగ్గర నుంచి భక్తులను అయితే క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే డిస్ప్లే కూడా ప్రత్యేకంగా భక్తులకి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్పీకర్లలో చెప్తూ మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు డిస్ప్లే కూడా ఏదైతే ఇన్ని గంటలు పడుతోంది, భక్తులు ఇన్ని గంటల పాటు వేచి ఉండాలి అని చెప్పేసి భక్తులకి ముందుగానే టీటీడీ తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ మా భక్తులకి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే క్యూ లైన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడైనా భక్తులు వేచి ఉన్నా కానీ ఆ భక్తులు వేచి ఉన్న ప్రాంతాల్లో అన్నప్రసాదాలు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే మంచినీటి సదుపాయం, ఇటు మజ్జిగ, చిన్నపిల్లలు వస్తే పాలు ఇవ్వడానికి పూర్తిగా సిద్ధం చేసినట్టు ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే కాకుండా ఇటు నారాయణగిరి షెడ్ కావచ్చు, ముఖ్యంగా ఏదైతే బాటగంగమ్మ గుడి వరకు అన్ని ప్రాంతాల్లో కూడా భక్తులకి పూర్తి స్థాయిలో అన్నప్రసాదాలు కూడా టీటీడీ వితరణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుమలలో ఏదైతే విఐపీల తాకిడి తక్కువైనప్పటికీ ముఖ్యంగా విఐపీ బ్రేక్ దర్శనాలకు అంటే సంబంధించి కూడా అంటే ఏదైతే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సిఫార్సు లేఖలు కూడా ఈ నెల నుంచి పూర్తిగా రద్దు చేయని నేపథ్యంలో దానికి సంబంధించి భక్తులకు కూడా ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా నేరుగా దర్శనం కల్పించే విధంగా పూర్తిగా అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సర్వదర్శనం టోకెన్లు ఏదైతే తిరుపతిలో కేటాయిస్తున్నటువంటి సర్వదర్శనం టోకెన్లను కూడా వీలైతే టీటీడీ రద్దు చేయబోతుందన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి ఎందుకంటే సామాన్య భక్తులు నేరుగా ఆ క్యూ లైన్లోకి చేరుకుంటే ఆ క్యూ లైన్లోకి వచ్చేటువంటి భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకునే అతి తక్కువ సమయం ఉండే విధంగా భక్తులకి దర్శనం చేపించే విధంగా పూర్తిగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే భక్తులు సర్వదర్శనం టోకెన్లు కొంతమందికి ఈ టైమింగ్, మరోవైపు విఐపి దర్శనాల వల్ల చాలా వరకు టైమింగ్ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విఐపి దర్శనాల వల్ల సుమారు రోజు 15,000 మంది భక్తులు అదనంగా దర్శనం చేపించే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి విఐపి దర్శనాలు కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అయితే టీటీడీ తీసుకోబోతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమలకి వచ్చేటువంటి సామాన్య భక్తులకి సంబంధించి చూసుకున్నట్లయితే పెద్దపీట వేస్తున్నాం. ఎందుకంటే భక్తులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా వారి దర్శనం అయిపోయినా కూడా బయటకు వచ్చే విధంగా వాళ్ళకి వచ్చే లడ్డూలకు సంబంధించి కూడా బఫర్ స్టాక్ కూడా పెంచుకోవాలి. ఎందుకంటే సమ్మర్కి సంబంధించి రోజుకు 3 లక్షల లడ్డూలు అదనంగా ఉంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ పూర్తి స్థాయిలో భక్తులకి ఇక్కడ తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.